బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు విశాఖలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వేకి ప్రమాదం చోటు చేసుకుంది. ఒకదానికొకటి ఢీకొన్నాయి కాన్వేకి సంబంధించిన వాహనాలు. ఇటు ప్రమాద సమయంలో కాన్వేలో పవన్ కళ్యాణ్ లేకపోవడం గమనించవచ్చు. ఇటు పవన్ను పికప్ చేసుకోవడానికి వెళ్తుండగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఆ కాన్వేకి సంబంధించిన విజువల్స్ మనం చూడొచ్చు. చూడండి, ఒక ఇనోవా ఇంకో ఇనోవాకి కంటిన్యూస్గా ఆ కాన్వేలో ఉన్న వెహికల్స్ అన్నీ కూడా ఒక్కసారిగా ఒకదానికొకటి ఢీకొన్నాయి. మరి దీనికి గల కారణాలు ఏంటి, ఎందుకు ఇలా జరిగింది? అదృష్టవశాత్తు ప్రస్తుతానికి ఆ కాన్వేలో పవన్ కళ్యాణ్ లేకపోవడం, ఆయనను పికప్ చేసుకోవడానికే వెళ్తున్నాయి. మొత్తానికైతే ఎయిర్పోర్ట్కి వెళ్తున్న సమయంలోనే మరి ఈ ఘటన చోటు చేసుకుందా? దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి రామచంద్రరావు ఉన్నారు. రామచంద్రరావుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రామచంద్రరావు గారు, చెప్పండి, ఇటు పవన్ కళ్యాణ్ పికప్ చేసుకోవడానికి వెళ్ళే సమయంలోనే జరిగినాయా ఈ సంఘటన? అండ్ ఈ యాక్సిడెంట్ జరగడానికి గల ముఖ్య కారణం ఏంటి? కళ్యాణ్, ఈ సంఘటన ఈరోజు ఉదయం 8 గంటల సమయంలో చోటు చేసుకుంది. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ నిన్న సాయంత్రం విశాఖ చేరుకున్నారు. ఆయన రుషికొండ సమీపంలో ఉన్న రాడిసన్ బ్లూ హోటల్లో బస చేశారు. అయితే ఈరోజు రాష్ట్రపతితో పాటు ఆయన ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరాల్సిన పరిస్థితి. దీంతో ఆయన తీసుకెళ్లేందుకు పికప్ చేసుకునేందుకు ఇక్కడ విశాఖలోని సర్క్యూట్ హౌస్ నుంచి ఒక కాన్వాయ్ బయలుదేరింది. అది 3 టౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా చిన్నవాల్తేర్ బీచ్ రోడ్ మీదుగా అక్కడికి వెళ్లాల్సింది. అయితే దాదాపు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతంలో ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీ ఎంట్రన్స్ దగ్గర ఉన్న ప్రాంతంలో ఒకసారిగా దాదాపుగా 80 కిలోమీటర్ల వేగంతో కాన్వాయ్ బయలుదేరింది. ఆ సమయంలో ఒక కాన్వాయ్కి సంబంధించి వెహికల్ డ్రైవర్ బ్రేక్ వేశారు. నిజానికి చూసుకుంటే ఆంధ్ర యూనివర్సిటీ ఎదురుగా ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది. అయితే బహుశా ఆ స్పీడ్ బ్రేకర్ ఉన్న విషయాన్ని ఆలస్యంగాను గుర్తించి బహుశా డ్రైవర్ బ్రేక్ వేయడం జరిగింది. అయితే ముందు ఉన్న వాహనం ఇన్నోవాకి సంబంధించిన డ్రైవర్ బ్రేక్ వేయడంతో వెనక ఉన్న డ్రైవర్ దాన్ని గుర్తించే క్రమంలో కొంత ఆలస్యం జరగడంతో ఒకసారిగా ఢీకొన్నాయి. అయితే పక్కన డివైడర్ వైపు మళ్లించే ప్రయత్నం కూడా ఆ డ్రైవర్ చేశారు. మీరు ఆ విజువల్స్ లో చూడొచ్చు. వాస్తవానికి తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కొన్ని సెకండ్ల వ్యవధిలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే అదృష్టవశాత్తు ఆ సమయంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే తొలిదశ నుంచి కూడా ఈ కాన్వాయ్లో వాహనాలకు సంబంధించిన వేగంపై చాలా చర్చ జరుగుతుంది. గతంలో కూడా చాలా మంత్రులు అలాగే ప్రజాప్రతినిధుల వాహనాలు కూడా ఈ రకంగా ప్రమాదాలకు గురవడం కాకుండా కొన్ని సందర్భాల్లో ఇతరులు కూడా ఈ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఈ దశలో వాస్తవానికి ఈ సంఘటన చిన్న విషయంగానే పరిగణించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతానికే ఒకటి డిప్యూటీ సీఎం ఆ వాహన శ్రేణిలో లేకపోవడం, అలాగే ఎవరికి నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే తొలిదశ నుంచి కూడా ఈ అంశంపై, అంటే వాహనాలు ఇంత వేగంగా ప్రజాప్రతినిధులను చేర్చే క్రమంలో వెళ్లే క్రమంలో ప్రమాదాలు జరగడం, అలాగే ఈ వాహనాలు దెబ్బతినడం, అలాగే దానికి సంబంధించిన డ్రైవర్లకు సంబంధించిన అంశం కూడా కొంత చర్చ జరుగుతుంది. మొత్తానికి చూసుకుంటే ఈ సంఘటన చిన్నగా ముగియడం పట్ల ఇటు అన్ని వర్గాలు కూడా ఊపిరి పీల్చుకున్నారేమని చెప్పవచ్చు. ఒకవైపు రాష్ట్రపతితో పాటు రక్షణ శాఖ మంత్రి సీఎం చంద్రబాబు నాయుడు ఇతర ప్రజాప్రతినిధులు ఉన్న దశలో ఈ సంఘటన వేరేగా జరిగినట్లయితే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉండేది. మొత్తానికి ఈ సంఘటన ఊపిరి పీల్చుకున్నామని మనం చెప్పుకోవచ్చు. కళ్యాణ్, అయితే రామచంద్రరావు, ఈ సంఘటనలో సిబ్బందికి ఎవరికైనా, డ్రైవర్స్కి కానీ సిబ్బందికి ఎవరికైనా గాయాలయ్యా? కళ్యాణ్, మీకు ఇప్పటికే చెప్పడం జరిగింది. నిజానికి ముందు ఉన్న డ్రైవర్, వెనకున్న ఇన్నోవా డ్రైవర్ కూడా సమయస్ఫూర్తిగా వ్యవహరించారు. అది తిరుపురం జంక్షన్ నుంచి వెళ్తున్న సమయంలో 3 టౌన్ పోలీస్ స్టేషన్ ముందుగా స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి. అయితే సహజంగా విశాఖపట్నంలో తరచూ తిరిగే వారికి ఆ స్పీడ్ బ్రేకర్ల అంశం కొంత అవగాహన ఉంటుంది. బహుశా ఆ రకంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చు అనుకోవచ్చు. అయితే ఈ ప్రమాదాలు డ్రైవర్లకు కానీ వాహనాలకు కానీ పెద్ద నష్టం జరగలేదు. డ్రైవర్లకు ఎలాంటి స్వల్పమైన అంశం కూడా లేదు. వాహనం ఒక ఇంకో ఇన్నోవాని ఢీకొట్టే క్రమంలో ఒకసారిగా పక్కనున్న డివైడర్ వైపు ఆ డ్రైవర్ మళ్లించారు. దీంతో డ్రైవర్లు ఎవరికి కానీ ఇతరుల పాదచారులకు కానీ ఎవరు కూడా ఎలాంటి గాయాలు కానీ జరగలేదు. అయితే వాహనం మాత్రం చిన్న మొత్తంలోనే డివైడర్ని ఢీకొనడంతో స్వల్పంగా, అంటే పాక్షికంగా దెబ్బతిన్నది. అయితే ఆ తర్వాత వెంటనే వాహనం అక్కడి నుంచి తరలించిన పరిస్థితి కూడా ఉంది. మొత్తానికి తొలిదశ నుంచి కూడా కళ్యాణ్, ఈ కాన్వాయ్లో వాహనాలు అతి వేగంగా వెళ్ళడం, దాదాపుగా 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ప్రజాప్రతినిధులు చేర్చే క్రమంలో ఈ వాహనాలు వెళ్లడంతో తరచూ ప్రమాదాలు జరగడం, అలాగే కొన్ని సందర్భాల్లో వీఐపీలు కూడా నష్టపోతున్న పరిస్థితి.
అయితే ఇంత వేగంగా వాహనాలు తీసుకెళ్లడం అవసరం అనే అంశంపై కూడా చర్చ జరుగుతుంది. ఇప్పుడు తాజాగా ఈ పవన్ కళ్యాణ్ ఘటనతో కూడా మరొకసారి కాన్వాయ్లో వాహనాలు ప్రమాదాలు ఈ అంశంపై కొంత చర్చ వైరల్ అవుతున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. కళ్యాణ్. రైట్ రామచంద్రరావు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. సో మొత్తం మీద ఇటు జనరల్గా సాధారణంగా మనం చూస్తుంటాం, ఇటు మినిస్టర్స్కి సంబంధించి వివిఐపీస్కి సంబంధించిన కాన్వాయ్స్ ఎప్పుడు హై స్పీడ్స్లో వెళ్తూ ఉంటాయి. అలాంటి సమయంలో ఒక కుక్క ఎదురొచ్చినా కానీ, ఒక వ్యక్తి ఎదురొచ్చినా కానీ జనరల్గా అయితే ప్రోటోకాల్ ఫాలో చేస్తుంటారు. వాళ్ళకి క్లియరెన్స్ అంతా ఇస్తుంటారు, సిగ్నల్స్ దగ్గర కావచ్చు, ఆ రోడ్ మీద వెళ్ళేటప్పుడు అటు ట్రాఫిక్ని కూడా కంట్రోల్ చేయడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. కానీ మొత్తానికైతే ఇటు పవన్ కళ్యాణ్ని పిక్ చేసుకోవడానికి వెళ్తున్న సమయంలో కాన్వే మరి ఇటు ఆంధ్ర యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సమయంలో మరి స్పీడ్ బ్రేకర్ని గమనించలేదో ఏంటో, మొత్తానికైతే ముందు కాన్వేలో ఉన్న ఫస్ట్ ముందున్న వెహికల్కి సంబంధించిన డ్రైవర్ బ్రేక్ వేయడంతో వెనకాల ఉన్న వెహికల్స్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేయడం, వాటి వల్ల మొత్తానికైతే 2 ఇన్నోవా కార్స్ డ్యామేజ్ అయినట్టు కనిపిస్తుంది. మనం విజువల్లో చూస్తున్నాం. AP 9PA 112-113 ఈ వెహికల్స్కి సంబంధించిన ఈ వెహికల్స్ ఒకదాన్నొకటి గుద్దుకోవడం జరిగింది. వెనుక భాగం ఒక ఇన్నోవా కార్కి వెనుక భాగం డ్యామేజ్ అయింది, అలాగే ఇంకో ఇన్నోవాకి ముందు భాగం కూడా డ్యామేజ్ అయింది. మొత్తానికైతే డ్రైవర్స్ సమయస్ఫూర్తితో సమయానికి కొంత డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఇటు డివైడర్ సైడ్ డైరెక్షన్ మనం చూడొచ్చు, ఈ ఫోటోలో చాలా క్లియర్గా కనిపిస్తుంది. డివైడర్ సైడ్ డైరెక్షన్ అంటే కొంత పక్కకు తిప్పే ప్రయత్నం చేశారు, కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి మొత్తానికి అయితే ఎటువంటి ప్రాణ నష్టం కానీ లేకపోతే ఎటువంటి ఇంజురీస్ కానీ ఇటు డ్రైవర్స్కి అందులో ఉన్న కూర్చొని ఉన్న సిబ్బందికి కానీ ఎవరికి ఏం జరగలేదన్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఉదయం 8 గంటల సమయంలో ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని తీసుకొద్దామని వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ఒక్కసారి మనం చూస్తే ప్రస్తుతానికి చర్చ జరుగుతుంది. ఇటు కాన్వేస్ వెళ్ళే స్పీడ్స్ గురించి, కాన్వేస్ సాధారణంగా హై స్పీడ్స్లో వెళ్తుంటాయి, ఇటు వివిఐపీస్కి సంబంధించిన కాన్వేస్. సో ఈ కాన్వేస్ స్పీడ్స్ ఎలా ఉండాలి, లిమిటేషన్స్ ఎలా ఉండాలి, ఇప్పుడు ఆ కాన్వేలో నడిపిన డ్రైవర్స్ మరి వైజాగ్కి సంబంధించిన వాళ్ళైనా వాళ్ళకి ఆ స్పీడ్ బ్రేకర్స్ గురించి ఐడియా లేదా, లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇటు విజయవాడ నుంచి కానీ లేకపోతే ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఎస్కాట్లో ఉండే డ్రైవర్సే ఇక్కడికి వచ్చి ఆ వెహికల్స్ని యూజ్ చేస్తున్నారా ఏంటి, మరి మొత్తానికైతే చర్చ అయితే నడుస్తుంది. ప్రస్తుతానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఎటువంటి ప్రాబ్లం లేదు, ఆయనను పిక్ చేసుకోవడానికి వెళ్తున్న సమయంలో ఇది జరిగినట్టు తెలుస్తుంది. ఇటు వైజాగ్లో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్కి సంబంధించి ఇటు ప్రెసిడెంట్ ముర్ముని కలవడానికి ఆయన వెళ్లాల్సిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఇటు కాన్వేస్ మినిస్టర్స్కి విఐపీస్కి సంబంధించిన కాన్వేస్ హై స్పీడ్స్ మెయింటైన్ చేసేటప్పుడు, ప్రోటోకాల్ని ఫాలో చేసేటప్పుడు వాళ్ళకి ట్రాఫిక్ క్లియరెన్స్ కానీ లేకపోతే వాళ్ళు డ్రైవ్ చేసే స్టైల్ కానీ వీటన్నిటిపైన మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.